అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. నోరు అదుపులో పెట్టుకో అనే మాట చాలా సార్లు అంటారు కదా! చాలా సార్లు వినే ఉంటాం. నోరు అదుపులో పెట్టుకోకపోతే మామూలుగా ఉండదని. నోరు అదుపులో పెట్టుకో అనే కంటే ఆలోచనలు అదుపులో పెట్టుకో అన్న మాట చాలా కరెక్ట్. మన ఆలోచనలు ఎలా అయితే మనం ఆలోచిస్తా ఉంటామో, మన ఆలోచనలు బట్టి ఆలోచించేస్తా ఉంటాం. కానీ ఆ యొక్క ఆలోచన మన నాలిక మీద ప్రభావం చూపుతది. అది మర్చిపోకూడదు. అంటే ఆలోచన వేరు, మన మాట వేరు కాదు. మనం ఏది ఆలోచిస్తే అదే మాట్లాడతాం. మన నాలిక అదే మాట్లాడతది. మన నోరు అదే మాట్లాడతది. సో, మన ఆలోచనలు చాలా అదుపులో పెట్టుకోవాలి. ఒక విషయం చెప్పనా? కలలో కూడా శత్రువులకి మనం అన్యాయం చేయకూడదు అంటాం. ఎలాగుంటదంటే, కలలో కూడా నెగెటివ్ ఆలోచనలు ఆలోచించకూడదు అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మామూలుగా కూడా నెగెటివ్ ఆలోచన ఆలోచించిన తర్వాత ప్రభావం మామూలుగా ఉండదు. ఎందుకు? నెగెటివ్ ఎందుకు? నెగెటివ్ అనవసరం. నెగెటివ్ వల్ల అనారోగ్యం. నెగెటివ్ వల్ల శత్రువులు పెరిగిపోతారు. నెగెటివ్ వల్ల అశాంతి ఉంటది. అలాగే అందరిని మనం పాజిటివ్‌గా అర్థం చేసుకుంటా, మన ప్రేమగా మనం ఆలోచిస్తా ఉంటే, మన మాట తీరు, మన బాడీ లాంగ్వేజు, మన ప్రవర్తన అంతా కూడా అంత అద్భుతంగా ఉంటది. సో, నోరు అదుపులో పెట్టుకోవడం కాదు. ఆలోచనలు అదుపులో పెట్టుకున్నట్లయితే నోరు ఆటోమేటిక్‌గా మంచిగా మాట్లాడుతది. మంచి ఆలోచననే మన మంచి మాటలో మాట్లాడేచ్చేటట్టు ఉంటది. సో, అనవసరమైన ఆలోచనలు 1000 ఆలోచనల కంటే మన జీవితానికి, మన భవిష్యత్తుకి ఉపయోగపడే 2, 3 ఆలోచనలతోటే మనం ఆలోచిస్తా ఉంటే జీవితం చాలా బావుంటది. మంచి ఆలోచనలు మాత్రమే ఆలోచిద్దాం. ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం, మంచి రిలేషన్‌షిప్స్‌లో ఉందాం. ఓకే. Namaste. Thank you for watching this video.